హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న మనము ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించి విచ్ ఆఫ్ ద అబోవ్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ, ద్రవ్య విధానంలో భాగంగా పైనిచ్చినవి ఏవి అందులో అని అడిగాం. సో బేసికల్గా మీరు ఇక్కడ కనుక చూస్తే కాంపోనెంట్స్ అనేటటువంటి దాంట్లో బ్యాంక్ రేట్ అంటే మనకి జనరల్గా కొంచెం రెపో రేట్కి దగ్గర డెఫినేషన్లో ఉంటుంది, ఇది ఒకటి. అలాగే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓఎంఓ అంటారు. అంటే ఓఎంఓ అంటే ఆర్బీఐ ప్రభుత్వం తరపున కొన్ని ప్రభుత్వ సెక్యూరిటీలను బ్యాంకులకి అమ్ముతుంది. సో ఈ రెండు కూడా ద్రవ్యత్వ విధానంలో భాగమే. అయితే ఈ రెండు ఉన్నాయి కదా, ఈ ఫిస్కల్ పాలసీలోకి వస్తాయి, అంటే విత్త విధానం అని అంటాం కదా, అందులోకి వస్తాయి అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి. ఈ మధ్యకాలంలో అలహాబాద్లో కోర్టులో ఉన్నటువంటి ఒక అడిషనల్ జడ్జికి సంబంధించి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అంటే ఆయన ఏదో ఒక రిలీజియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఓపెన్గా బహిరంగ సభలో కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ రిలీజియన్ గురించి అంటే మతం గురించి చేసినటువంటి కారణంగా ఆయన మీద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అసలు మన దేశంలో జడ్జిల్ని తీసేయడానికి అవకాశం ఉందా? ఎందుకంటే సాధారణంగా మనకి డెమోక్రసీ అనేటటువంటి దానికి 3 పిల్లర్స్ ఉంటాయి. ప్రజాస్వామ్యానికి 3 పునాదులు ఉంటాయి. 1 లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ 3 కూడా ఒకదానితో ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అలాగే ఈ మూడిటిల్లోని కూడా ఎవరు పవర్ఫుల్ అంటే ఎవరు పవర్ఫుల్ కాదు, కాన్స్టిట్యూషనే పవర్ఫుల్. బట్ జ్యుడిషియరీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అయితే జ్యుడిషియరీలో భాగంగా ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఇంపార్షియాలిటీని ఫాలో అవ్వాలి. వీళ్ళు కులం, మతం, వర్గం, వర్ణం, భాష, ప్రాంతం ఇవేవి చూడకుండా న్యాయ సమీక్ష చేసేటటువంటి న్యాయ అధికారులు. వీళ్ళని దేవుళ్ళుగా కూడా కొలుస్తారు మన దేశంలో. సో అట్లాంటి బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉన్న ఒక జడ్జి ఒక మతం గురించి వ్యతిరేకంగానో మరొకలాగో మాట్లాడితే ఖచ్చితంగా అదేమవుతుంది, చాలామంది ఈ జ్యుడిషియరీని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులకు అది స్ఫూర్తిదాయకమై వాళ్ళు కూడా ఈ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పరిస్థితులు రావచ్చు. సో ఇందులో భాగంగా అసలు మనం జడ్జిల్ని తొలగించవచ్చా అంటే మన భారతదేశంలో ఇంత మనం చెప్పుకున్నటువంటి ఈ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ జ్యుడిషియల్ సిస్టమ్స్ ఇండియా ఈజ్ హ్యావింగ్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక జడ్జిని మనం తొలగించే అధికారం ఉందా? ఉంటే రాజ్యాంగంలో దీనికి ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి, పార్లమెంట్ కానీ లేదా న్యాయ వ్యవస్థ కానీ దీనికి సంబంధించి ఏం చేయొచ్చు, ఈ అంశాలను చూద్దాం. సో ముందుగా ఇంపీచ్మెంట్ మోషన్ కన్సిడరేషన్లో ఉంది. సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ అలహాబాద్ హైకోర్టు కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు అక్కడ ఈయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని చాలామంది కమ్యూనల్ అంటే మతపరమైనటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా చూశారు. ఇక్కడ జ్యుడిషియల్ ప్రొప్రైటరీ అంటే ఏంటంటే జ్యుడిషియల్ ఇంపార్షియాలిటీ, ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ అనేటటువంటిది మధ్యస్థంగా ఉండాలి. సో దీని మీద అనేక డిబేట్స్ అనేటటువంటివి వస్తున్నాయి. ఇందులో భాగంగా అసలు జడ్జెస్ని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఎట్లా చేయొచ్చు? సాధారణంగా ఇంపీచ్మెంట్ అనేటటువంటి పదం అసలు జడ్జిలకు వాడరు. ఒకటి, సాధారణంగా జడ్జెస్కి రిమూవల్ అనేటటువంటి పదం వాడాలి. చాలా వెబ్సైట్లు ఇంపీచ్మెంట్ అని రాసేశారు, మరి నువ్వు కూడా రాసావు కదా నన్ను అనొచ్చు. అలా రాయకపోతే మీకు అర్థం కాదేమో అని రాశాను. సాధారణంగా ఇంపీచ్మెంట్ అనేది ప్రెసిడెంట్కి వాడతారు, జడ్జెస్కి రిమూవల్ అనే వాడాలి. కానీ ఇక్కడ మనం చూస్తే అసలు ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? ఒక జడ్జిని తన పదవిలోంచి తొలగిస్తే, ఎందుకు తొలగిస్తున్నాము? మిస్కాండక్ట్ అంటే ఆయన వ్యవహార శైలి తప్పుగా ఉండడం వల్ల, లేదా ఇన్కెపాసిటీ అంటే ఆయన యొక్క సామర్థ్యం న్యాయకోవిదుడిగా లేదా జడ్జి రూపంలో ఉన్నటువంటి ఆయన సామర్థ్యం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి తరుణంలో మనము జడ్జి అనేటటువంటి వాళ్ళని వాళ్ళ ప్లేస్లోంచి తొలగించవచ్చు. అయితే ఈ ఇంపీచ్మెంట్ అనేటటువంటి పదం అసలు రాజ్యాంగంలో ఎక్కడ ఇవ్వలేదు. అయితే ఇది మొత్తం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ దేనికి అంటే జ్యుడిషియరీ కూడా జవాబుదారీతనంతోనే ఉండాలి. అలాగే జ్యుడిషియరీకి ఎప్పుడు కూడా మనము స్వయం ప్రతిపత్తి స్వాతంత్రాన్ని ఇచ్చాం. అలా ఇచ్చినప్పటికీ నేను ఎలా కావాలితే అలా జడ్జిమెంట్లు ఇస్తానంటే కుదరదు. సో వాళ్ళు కూడా దే షుడ్ ఫాలో ద అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అనేటటువంటిది ఉండాలి. అయితే మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో కనుక చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్కి ఏమో 124 Clause 4,
అలాగే హైకోర్టు జడ్జెస్కి ఏమో 217 క్లాజ్ 1 క్లాజ్ బి గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్గా మనం చెప్పచ్చు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో. అయితే జనరల్గా మనము జడ్జెస్ని తొలగించేటప్పుడు ఏ కారణాలు చూపించి తొలగించవచ్చు అంటే మిస్బిహేవియర్ అలాగే ఇన్కెపాసిటీ, ఈ 2 కారణాలతో మనం తొలగించవచ్చు. అయితే ఇంకొంచెం లోపలికి వెళ్తే గ్రౌండ్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఏం చెప్తుంది? రిమూవల్ ప్రాసెస్ ఫర్ ద సుప్రీంకోర్టు జడ్జ్, అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిని మనం ఎలా తొలగించవచ్చు అనేటటువంటి అంశం రాజ్యాంగంలో అధికరణ 124 క్లాజ్ 4లో ఉంది. ఇది హైకోర్టు జడ్జిలకి ఆర్టికల్ 218, 17 ఈ 2 ఆర్టికల్స్లోనే మనకు వర్కౌట్ అవుతుంది. అలాగే గ్రౌండ్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఏంటంటే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ, ఈ 2 అంటే ఆయన యొక్క బిహేవియర్ తప్పుగా ఉండాలి లేదా ఆయన యొక్క సామర్థ్యం ఆ పోస్ట్లో ఉండడానికి తగినటువంటిదిగా అనిగా ఉండకూడదు. ఈ 2 కారణాలు చూపించి మాత్రమే చెప్పచ్చు. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే ఏంటి? ఒక జడ్జి తను చేసేటటువంటి వ్యవహార శైలిలో ఏదైతే ఉందో ఇది ఎథికల్ అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ యొక్క నైతికపరమైనటువంటి అంశాలు కానీ లేదా స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే ప్రతిదానికి మన స్టాండర్డ్స్ ఉంటాయి. టీచర్ అంటే స్టాండర్డ్ ఉండాలి, పోలీస్ అంటే స్టాండర్డ్ ఉండాలి, అలాగే జ్యుడిషియరీ కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అకౌంటబిలిటీ అని, ట్రాన్స్పరెన్సీ అని ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వీటిల్ని కనుక అతను మీరితే దాన్ని ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అని అంటారు, ఆయన లేదా ఆమె. ఇన్కెపాసిటీ అంటే ఏంటి? ఇన్ఎబిలిటీ టు పర్ఫామ్ జ్యుడిషియల్ డ్యూటీస్, అంటే ఒక్కొక్కరు చూడండి ఫిజికల్గా వీక్ అయ్యి ఆయన రాలేకపోతున్నారు అనుకోండి, మన జ్యుడిషియరీ కోర్టుకి ఆయన రాలేకపోతున్నారు, లేదా ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఆ జడ్జికి మెంటల్ ఇన్ఫర్మిటీ వచ్చింది, ఇలాంటి సందర్భాల్లో ఇన్కెపాసిటీ అనేటటువంటి కారణాన్ని చూపించి ఆ జడ్జిని రిమూవ్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ చూస్తే ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో మోషన్ ఆఫ్ ఇంపీచ్మెంట్ లోక్సభలో కనుక ప్రారంభమైతే కనీసం 100 మంది ఆ రెజల్యూషన్కి సైన్ చేయాలి. రాజ్యసభలో కనుక ప్రారంభమైతే 50 మంది దానికి సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత లోక్సభలో అయితే స్పీకర్కి, రాజ్యసభలో అయితే చైర్మన్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ స్పీకర్ ఆర్ చైర్మన్ ఇచ్చినటువంటి అంశాన్ని పూర్తిగా చదివి అందులో రేషనాలిటీ ఉందా లేదా, హేతుబద్ధత ఉందా లేదా అన్నదాన్ని బట్టి ఆ మోషన్ అడ్మిట్ చేయడం కానీ లేదా రిజెక్ట్ చేయడం కానీ, అంటే ఒక్కొక్కసారి అందులో ఏం లేదు కావాలని పెట్టారని అనుకుంటే రిజెక్ట్ చేస్తారు, లేదు అందులో విషయం ఉందని అనుకుంటే అడ్మిట్ చేస్తారు. తర్వాత మనకి దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. 2018లో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పైన పార్లమెంట్లో ఈ రిజల్యూషన్ పెట్టారు, రిమూవల్కి మోషన్ పెట్టారు. కానీ ఆ రోజు స్పీకర్ దాన్ని రిజెక్ట్ చేశారనమాట. ఎందుకంటే అందులో క్యాజువల్ ఇనిషియేషనే ఉంది తప్ప అందులో ఏం విషయం లేదు, కావాలని పెట్టారు తప్ప ఆయన మీద ఏదో గుడ్డకాల్చి ఆయన మీద వేయడానికి ఇందులో ఏ రకమైన సీరియస్నెస్ లేదు అని రిజెక్ట్ చేశారు. కానీ 2 సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిలను రిమూవ్ చేయడానికి, ఒకటి హైకోర్టు జడ్జి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసి వెస్ట్ బెంగాల్ హైకోర్టు జడ్జి అనుకుంటా, రెండోది సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయడానికి మోషన్స్ పెట్టారు. అవి పాస్ అయ్యేలోపు వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో కాబట్టి ఒకవేళ కనుక స్పీకర్ లేదా చైర్మన్ ఇచ్చినటువంటి మోషన్ కనుక అడ్మిట్ చేస్తే 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీ వేస్తారు. అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ప్రధాన న్యాయమూర్తి, అలాగే సుప్రీంకోర్టులో మరొక న్యాయమూర్తి, హైకోర్టు చీఫ్ జస్టిస్, వీళ్ళు ముగ్గురు కలిసి లేదా ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, ఒక న్యాయ కోవిదుడు, వీళ్ళు కలిసి అసలు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఈయన మీద వచ్చిన ఎలిగేషన్స్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అబద్ధాలు ఉన్నాయి అనేటటువంటిది వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఈ కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తుంది, విట్నెస్లను తీసుకొస్తుంది, మొత్తం వ్యాలిడేట్ చేస్తారు ఆ ఎలిగేషన్స్ని. ఒకవేళ కనుక ఈ కమిటీ కనుక ఫైండింగ్స్ అన్నీ సబ్మిట్ చేస్తే టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే స్పీకర్ అయితే లోక్సభ, రాజ్యసభ అయితే చైర్మన్, ఒకవేళ గిల్టీ అని అనిపిస్తే ఈ రిపోర్ట్ని, అంటే ఈ ఎంక్వైరీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పార్లమెంట్లో డిబేట్ చేస్తారనమాట. సో బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, అంటే 2 హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఏం చేస్తాయి, లోక్సభలో దీన్ని డిబేట్ చేస్తారు, రాజ్యసభలో దీన్ని డిబేట్ చేస్తారు. అయితే 2 హౌసెస్ స్పెషల్ మెజారిటీతో ఆ యొక్క మోషన్ని పాస్ చేయాల్సి ఉంటుంది, అంటే 2/3 ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ఓటింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 2/3 ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఎప్పుడైతే చేస్తారో ఈ చేసిన తర్వాత ఈ మోషన్ పాస్ అవుతుంది. ఇది లోక్సభ అలాగే రాజ్యసభ 2 చోట్ల కూడా 2/3 మెజారిటీ రావాలి. వచ్చిన తర్వాత దీన్ని ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ అప్పుడు ఆ యొక్క న్యాయమూర్తిని తొలగించండి అని ఒక ఆర్డర్ ఇస్తారు. ఇది ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ ద రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఇన్ దిస్ కంట్రీ. ఇదేమంత ఈజీ కాదండి. అందుకే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ జడ్జి కూడా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ వల్ల తీసేసినటువంటి దాఖలాలే లేవు. 2 సార్లు తీసేయడానికి దగ్గరగా వచ్చేలోపు వాళ్ళే రిజైన్ చేసి వెళ్ళిపోయారు.
సో కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఉన్నాయి. హై థ్రెషోల్డ్స్ ఫర్ ఇంపీచ్మెంట్, డెఫినెట్గా ఒక జడ్జిని తీయాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. అదేదో ఈజీగా ఈరోజు మోషన్ పెట్టి లేదా రేపు పొద్దున్న రిమూవల్ చేసేటటువంటి పరిస్థితి కాదు. ఆబ్జెక్టివ్ ఎంక్వైరీ బై ఎక్స్పర్ట్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా డిస్టింగ్విష్డ్ జురిస్ట్, అలాగే జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు, బాగా న్యాయపరమైన అంశాల్లో విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు చాలా ఆబ్జెక్టివ్గా ఎంక్వైరీ చేస్తారు, బయాస్డ్గా చేయరు. కాబట్టి ఎంక్వైరీ చాలా కరెక్ట్గా జరుగుతుంది. సో ఇది కూడా ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అలాగే పార్లమెంటరీ ఓవర్సైట్, ఈ ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళీ పార్లమెంట్లో డిబేట్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు ఏదన్నా తప్పు చేస్తే పార్లమెంట్లో దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఆ రకంగా జడ్జిల్ని తీసేయడం అనేటటువంటి ప్రాసెస్ అంత ఈజీ ప్రాసెస్ కాదు భారతదేశంలో. అలాగే అయితే జడ్జిల్ని తీసేయట్లేదు కాబట్టి జడ్జిలు ఎలా అయినా వ్యవహరించచ్చా? తప్పు, అలా చేయకూడదు. మీరు నిన్నే చూడండి, అల్లు అర్జున్ గారిని పుష్ప 2 సినిమాకి సంబంధించి కల్పబుల్ హోమిసైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు డెత్ అనేటటువంటి ఒక సెక్షన్ పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ముందుగా నాంపల్లి హైకోర్టు క్రిమినల్ కోర్టులో పెట్టిన తర్వాత వెంటనే అక్కడ రిమాండ్ విధించారు జడ్జి, ఏం బెయిల్ ఇచ్చేలా. తర్వాత ఆయన రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉంటే 10:30 వరకు ఆబ్వియస్గా ఇంట్రీమ్ బెయిల్ వాళ్ళు వేయలేదు, ముందు క్వాష్ ఆర్డర్ వేశారు. తర్వాత మర్నాడు ఇంట్రీమ్ బెయిల్కి అప్లై చేస్తే అప్పుడు ఇంట్రీమ్ బెయిల్ వచ్చింది, దాన్ని హీ కేమ్ అవుట్. ఆయన కావాలని చంపారా చంపలేదా అదంతా సెకండరీ, ఆయన కావాలని చంపలేదనేది అందరికీ తెలుసు. బట్ వీళ్ళు ఇంటిమేట్ చేయకపోవడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు డెఫినెట్గా. సో ఇది అక్కడ ఉన్నటువంటి థియేటర్ తాలూకా యాజమాన్యం బాధ్యత. హీరో అని అనకూడదు, ఇండియాలో హీరో వర్షిప్ ఎక్కువ, యాక్టర్ అంతే. ఇట్స్ నాట్ ఎ హీరో, ఇట్స్ అబౌట్ యాక్టర్స్. సో యాక్టర్స్ని వర్షిప్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో. సో ఇలాంటి సందర్భాల్లో అనుకున్నటువంటి పరిస్థితుల్లో జరిగింది, బట్ అలా అని వదిలిపెట్టలేదు కదా. సో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సో కాబట్టి ఇలా మనము న్యాయ వ్యవస్థని ఎంతో గౌరవిస్తాం. అది యాక్టర్ అయినా ఇంకొకరైనా చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా జైల్లో వేస్తారు. మరి అలాంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులు వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి భావోద్వేగాలకు లోనవ్వకుండా ఇంపార్షియల్గా ఒకవైపు ఉండకుండా కరెక్ట్గా వాళ్ళ తాలూకా నైతిక బాధ్యతలను కూడా నెరవేర్చాలి కదా. మరి అలా న్యాయ వ్యవస్థ ఇంపార్షియాలిటీని ఇంత వైవిధ్యభరితమైనటువంటి సమాజం ఉన్న భారతదేశంలో ఏ రకంగా నిలుపుతుంది అనే ప్రశ్న చూసినప్పుడు ముందుగా న్యాయ కోవిదులు కానీ లాయర్లు కానీ న్యాయమూర్తులు కానీ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి. అలాగే జ్యుడిషియరీలో ఏదో ఒక కులానికో వర్గానికో కాకుండా అన్ని వర్గాల నుండి అన్ని కులాల నుండి జెండర్ మేల్ అండ్ ఫీమేల్ నుండి కూడా న్యాయమూర్తులకు ఎంపిక అనేటటువంటి జరగాలి. అలాగే జడ్జెస్కి కూడా కేవలం ఐపీసీకి సిఆర్పిసి లాంటి సెక్షన్లే కాకుండా ఎడ్యుకేషన్ అండ్ సెన్సిటైజేషన్ కొన్ని అంశాల మధ్య సున్నితమైనటువంటి విషయాల గురించి తెలుసుకునేటటువంటి పరిజ్ఞానాన్ని కూడా నేర్పాలి. అలాగే ఆబ్జెక్టివ్ డెసిషన్ మేకింగ్, వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎప్పుడు బయాస్డ్గా ఉండకూడదు, ఇంపార్షియల్ డెసిషన్స్ అనేటటువంటి తీసుకోవాలి. అలాగే సిస్టమాటిక్ బయాసెస్ ఇన్ ద జ్యుడిషియరీ ఏవైనా అలాంటివి ఉంటే కనుక బయాసెస్ వాటిని ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాలి. అలాగే ప్రొయాక్టివ్ మెజర్స్ టు ప్రొటెక్ట్ వల్నరబుల్ గ్రూప్స్, ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాలు లేదా హరిజనులు ఇట్లాంటి వాళ్ళు కనుక న్యాయస్థానం మెట్లెక్కితే వాళ్ళ గురించి ఖచ్చితంగా జడ్జిలు కంపాషనేట్గా కరుణ అనేటటువంటి ఇది చూపించి ఆ కేసులను టేకప్ చేయాలి. అలాగే రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ అండ్ మీడియా కూడా ఎప్పుడు విషయాలన్నీ కూడా ఏ రకమైనటువంటి బయాస్ లేకుండా అవగాహన కలిగించేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప టీఆర్పీ రేటింగ్ల కోసం ఇష్టం వచ్చినవి చేయకూడదు. ఈ మధ్యకాలంలో నేను న్యూస్లో ఒకటి చూశాను, మోహన్ బాబు గారి చిన్న అబ్బాయికి ఏదో గొడవ జరుగుతుంది. ఏ కుటుంబంలో ఉండవు గొడవలు? మీ కుటుంబంలో ఉండవా? మా కుటుంబంలో ఉండవా? ఎవరి కుటుంబంలో అయినా ఉంటాయి కదా. వాళ్ళ కుటుంబ విషయాలలో మీడియాకి ఏందండి సంబంధం? సరే, మోహన్ బాబు గారు మీడియాని కొట్టడం తప్పు కాదని నేను అన్నాను. అగైన్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కానీ రైట్ టు ప్రైవసీ అనేటటువంటి దాన్ని రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కింద సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. మరి వాళ్ళకు కూడా ప్రైవసీ కల్పించాలి కదండి. సినిమా యాక్టర్లు బయట రోడ్డు మీదకి వస్తే ఫోటో తీసుకోండి కెమెరాలతో, వాళ్ళ ఇళ్లల్లోకి పోయి బెడ్రూముల్లో పెట్టి కెమెరాలు, బాత్రూముల్లో పెట్టి కెమెరాలు, ఇది ఏ రకమైనటువంటి జర్నలిజం నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఎల్లో జర్నలిజం అంటారు. ఎవ్రీథింగ్ సెన్సేషనల్ చేయాలనేటటువంటి ఆలోచన. కుటుంబాలలో గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రైవేట్ ఇష్యూస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు గేటులు తోసేసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళ మూతిలో మైక్ పెట్టి మీరు ఇంట్లో గొడవ జరుగుతుంది కదా మీరు దీని మీద ఎలా స్పందిస్తారంటే అది ఏందది?
కొట్టడం తప్పు, నేను కాదని అనట్లా, అది వేరే విషయం. కానీ మీడియా కూడా తన తాలూకా నియంత్రణ అనేటటువంటిది పాటించాలి. బాత్రూముల్లో బెడ్రూముల్లో దూరడం అనేటటువంటిది ఖచ్చితంగా జర్నలిజం కాదు. ఎలా అవుతుంది జర్నలిజం? మోహన్ బాబు గారు కుటుంబ గొడవలు తప్ప ఇంక ఈ దేశంలో ఏం విషయాలు లేవండి. నిన్న బస్సు తిరగబడి ఎవరో చనిపోయారు, అది మీడియాలో చెప్పచ్చుగా. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెలంగాణ 2వ స్థానంలో ఉంది, దీని గురించి చెప్పచ్చుగా. ఇవి వద్దా? ఇంకెంతసేపు ఇవే గొడవలా? ఆయన ఏమన్నారు మళ్ళీ దానికో ధర్నాలు, ఇది సరే పోలీసులు ఎట్లాగా అరెస్ట్ చేస్తారు, కోర్టులో కేసేస్తారు, ఏదో ఒకటి నడుస్తుంది. మనం చేసింది కూడా తప్పే కదా. మరి మీడియా తప్పు వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు మీడియా క్షమాపణలు చెప్పమని అడుగుతుంది. మరి మీడియా తప్పు చేసినప్పుడు క్షమాపణలు చెప్పమని అడగరా? ఒకప్పుడు బూతులు అంటే బయట ఎక్కడో సారా కొట్టులోనే ఎక్కడో వినిపించాయి. ఈ మధ్య మీడియా డిబేట్లోనే ఎక్కువ బూతులు వస్తున్నాయి కదా. సినిమాలు చూసి పిల్లలు చెడిపోతాను అంటున్నారు, ఎక్కువ చెడిపోయేది ఎక్కడంటే ఈ మీడియా డిబేట్లు చూస్తేనే చెడిపోతారు. అంత దారుణమైనటువంటి బూతులు. మొన్న ఎక్కడో ఒక ఛానల్లో చూశాను, వెంటనే ఇద్దరు మాట్లాడుకున్నారు వ్యక్తులు చెప్పు తీసుకొట్టాడు. ఆ రకమైనటువంటి సంస్కృతిని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? మీడియా కదా. మీడియా ఈజ్ ద 4th పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బట్ టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నటువంటి రీతిలో ఈరోజు మనం మీడియాని తీసుకొచ్చాం. సో కాబట్టి మీడియా కూడా తన నియంత్రణలు పాటించాలి. సో ఇక్కడ కనుక మనం ఈ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ అండ్ మీడియాని మర్చిపోతే న్యాయ వ్యవస్థ మీద కూడా ఆ యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. సో క్వశ్చన్ ఆఫ్ ద డే కింద మనం చూస్తే ఈ కింది ఏ జడ్జిలు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని ఎదుర్కొన్నారు? మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ మోహన్ బాబు గారి గొడవ గురించి మీడియా తాలూకా పరిస్థితి ఎట్లా ఉంది అనేటటువంటిది కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. తిట్టుకోవద్దు, మంచిగా చెప్పండి. భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పెరగడానికి గల కారణాలు వివరించండి. ఫలితంగా భారత సుప్రీంకోర్టు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యాయ వ్యవస్థగా అవతరించిందా? 2024లో అడిగినటువంటి ప్రశ్న. వెరీ గుడ్ క్వశ్చన్ రిగార్డింగ్ ది జ్యుడిషియరీ. దీన్ని 200 పదాల్లో రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ. దిస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.